వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లీ మనం అరే అంటే ఏంటి ఆ వీడియో చూసాం, తర్వాత ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ చేయొచ్చు అవి కూడా చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం యాక్సెస్ ఎలా చేయాలి, మరి మెమరీ రిప్రజెంటేషన్ ఏంటి, మరి అవి యాక్సెసింగ్ ఆఫ్ అరే ఎలా చేయాలనేది ఈ వీడియో చూద్దాం. సో ఏం లేదు, మెమరీ రిప్రజెంటేషన్ చూస్తాం, ఎలా యాక్సెస్ చేస్తాం కూడా చూస్తాం. ఆల్రెడీ చెప్పాను, కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ జరుగుతుందని తెలుసు మనకి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, 0 ఇక్కడ ఇంట్ అరే సైజ్ ఎంత తీసుకున్నాను, 5 0 8 9 10 11 ఇలా తీసుకున్నాను. సో ఏంటి, ఇప్పుడు దీన్ని 0 8 9 10 11 సో నేను తీసుకున్న వాటిని నేను ఇక్కడ అలొకేట్ చేసేసాను. ఇలా రిప్రజెంట్ అవుతుంది మెమొరీలో. సో ఈ విధంగా మెమొరీలో రిప్రజెంట్ అవుతుంది. ఇదేంటి, ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అరేలో 0 1 2 3 4 ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. సపోజ్ నేను అడ్రస్ ఏం తీసుకుంటాను, 1004. సో ఒక్క నిమిషం, 1000 ఇక్కడ నేను మనకు అర్థం కావాలని నేను 1000 లేకపోతే 100 అని తీసుకుందాం, మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా 100. ఓకే, ఎందుకంటే మనకు ఎగ్జాక్ట్ డెసిమల్లో మనం అడ్రస్ని రిప్రజెంట్ చేయాలి, కానీ మనకు అర్థమయ్యే విధంగా ఇట్లా రాస్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 100 ఇక్కడ ఇంటీజర్ టైప్ కాబట్టి 4 bytes అలొకేట్ అవుతుంది ఒక్కొక్క దానికి. సో 4 bytes కాబట్టి నేనేమవుతుంది, ఇక్కడ 104 108 112 1116 అదే 116 ఈ విధంగా అలొకేట్ అవుతుంది. ఈ విధంగా మెమొరీ రిప్రజెంట్ అవుతుంది. సో ఎలా మరి ఒక అరేని ఎలా యాక్సెస్ చేయాలి సో చూద్దాం ఇప్పుడు. సో నేను సేమ్ ఇప్పుడు సంథింగ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి, 3 5 7 9 10 తీసుకుందాం సింపుల్గా. సో నేనేం చేస్తున్నాను, అడ్రస్ ఏంటి 100 104 108 సేమ్ మళ్ళీ 1112 116 నేను ఇంటీజరే టైప్ అనుకుంటున్నాను కాబట్టి నా మిషన్ ప్రకారం 4 bytes. కొన్ని మిషన్లో 2 bytes అని కూడా చెప్పాను, ఈ మిషన్లో నా మిషన్లో అయితే 4 bytes అని తీసుకుంటున్నాను. సో ఇంటీజర్ టైప్ కాబట్టి 4 bytes. సో ఇప్పుడు చూడండి, సో నేనేం చేస్తాను, దీన్ని బేస్ అడ్రస్గా తీసుకుంటాను. ఇది బేస్ అడ్రస్ ఏంటి, ఇది బేస్ అడ్రస్, ఇది బేస్ అడ్రస్ 100 అనేది బేస్ అడ్రస్, స్టార్టింగ్ అడ్రస్ కాబట్టి దాన్ని బేస్ అడ్రస్గా నేను తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో దాని బేస్ అడ్రస్, ఆ బేస్ అడ్రస్ దేనిది, ఇక్కడ చూడండి దీని యొక్క అడ్రస్ ఇది ఇక్కడ లైక్ ఎలా స్టోర్ అవుతుందంటే, ఇప్పుడు నీకు ఇది యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ నువ్వు అడ్రస్ ద్వారా వెళ్ళాలి కదా నీకు అడ్రస్. సో దీంట్లో మనం అరే ఉంది, సో ఈ 100 ఉంది చూడండి, ఈ అడ్రస్ని మనం ఫస్ట్ ఇదే యాక్సెస్ చేస్తుంది. ఫస్ట్ అడ్రస్ తెలియాలి కదా నువ్వు యాక్సెస్ చేయాలంటే. సో స్టార్టింగ్ యొక్క అడ్రస్ ఏంటి, ఇది మనకు కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అయిపోయింది. సో ఇప్పుడు నీకు 100 104 108 112 116 ఉంది. సో నీకేం చేస్తున్నావు, ఇది బేస్ అడ్రస్ అంటున్నాను, ఇది బేస్ అడ్రస్. సో బేస్ అడ్రస్ అది. సో బేస్ అడ్రస్ నువ్వు ఇక్కడ ఈ అరేలో బేస్ అడ్రస్ అనేది తీసుకుంటుంది స్టార్టింగ్ నీకు యాక్సెస్ చేయాలనుకుంటే. నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను 3ని ఫస్ట్. సో దానికి నాకు కావాలి బేస్ అడ్రస్. సో మరి ఫస్ట్ బేస్ అడ్రస్ కావాలి, 100 తీసుకుంది. సో ఇలా ఎనీ వేరియబుల్ దట్ ద స్టోర్ అడ్రస్ ఆఫ్ ఎనీ అదర్ వేరియబుల్, దీని యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది. దీన్ని ఏమంటారు, పాయింటర్ అంటారు. ఏమంటారు, పాయింటర్ అనే కాన్సెప్ట్ మీకు పాయింటర్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అప్పుడు మీకు ఇంకా బాగా తెలుస్తుంది దీని గురించి. ఎనీ వేరియబుల్ దట్ ద స్టోర్ అడ్రస్ ఆఫ్ ఎనీ అదర్ వేరియబుల్ నోన్ యాజ్ పాయింటర్ వేరియబుల్. పాయింటర్ వేరియబుల్ ఏంటి, దీని యొక్క అడ్రస్ ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది, ఈ 100 అనేది. ఓకే, సో ఎనీ వేరియబుల్ దట్ ద స్టోర్ అడ్రస్ ఆఫ్ ఎనీ అదర్ వేరియబుల్ నోన్ యాజ్ పాయింటర్ వేరియబుల్. దట్ ఈస్ వై అరే నేమ్ ఈజ్ నోన్ యాజ్ పాయింటర్ ఆర్ ఇంటర్నల్ పాయింటర్ అంటారు. అందుకే అరేని పాయింటర్ ఆర్ ఇంటర్నల్ పాయింటర్ అంటారు. ఎందుకోసం, దీని యొక్క అడ్రస్ ఇక్కడ ఉంటుందా లేదా, ఈ బేస్ అడ్రస్ని ఇది ఈ అరే అనేది యాక్సెస్ చేస్తుంది. ఫస్ట్ యాక్సెస్ చేయాలనుకుంటే నీకు ఇక్కడ 3ని యాక్సెస్ చేయాలంటే దీని అడ్రస్ తెలియాలి. సో ఇక్కడ బేస్ అడ్రస్ ఏంటి 100. సో ఈ విధంగా యాక్సెస్ చేస్తుంది. ఇది ఇక్కడ 100 తీసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది. సో ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ఇంకో వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. సో దీన్నే పాయింటర్ అంటారు. సో పాయింటర్ వేరియబుల్ అంటారు. సో అందుకే అరే అనేది ఇంటర్నల్ పాయింటర్గా అంటున్నాను నేను, ఇంటర్నల్ పాయింటర్ వేరియబుల్గా నేను అంటున్నాను అందుకోసమే. సో ఇది గుర్తుపెట్టుకోండి, అరే ఎందుకు ఇంటర్నల్ పాయింటర్ వేరియబుల్ అని అడిగితే క్వశ్చన్ ఎవరైనా, ఇది ఎందుకంటే యాక్సెస్ చేసేటప్పుడు దాని యొక్క ఈ డేటా ఐటమ్స్ యొక్క అడ్రస్ తను స్టోర్ చేసుకుంటుంది, అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి పాయింటర్ వేరియబుల్ అంటారు. ఇంటర్నల్ పాయింటర్ వేరియబుల్ కూడా అరేని అంటారని చెప్పాలి మీరు. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మరి మీకు డౌట్ రావచ్చు, నాకు ఫస్ట్ వేరియబుల్ ఫస్ట్ 3 అనేది యాక్సెస్ అవుతుంది, మరి నెక్స్ట్ ఎలా యాక్సెస్ అవుతుంది,
ఆటోమేటిక్ ఇంటీజర్ టైప్ కాబట్టి సేమ్ టైపే ఉంటాయి కాబట్టి నెక్స్ట్ 4 బైట్స్ తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ నెంబర్ వస్తుంది, అంటే నెక్స్ట్ డాటా యూనిట్ వస్తుందా లేదా అంటే నెక్స్ట్ డాటా ఉంటుందని అర్థమైపోతుంది. చూడండి ఇప్పుడు 100 దగ్గర ఇది ఉందంటే 104 దగ్గర నెక్స్ట్ ఉంటుంది అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం అర్థమవుతుంది, 108 దగ్గర ఒకటి ఉంటుందని అర్థమవుతుంది. నెక్స్ట్ 1112 దగ్గర ఒకటి ఉంటుందని అర్థమైపోతుంది. ఆటోమేటిక్ 4 బైట్స్ తర్వాత ఇంకో మనకు డాటా ఉంటుంది, ఇంకో ఎలిమెంట్ ఉంటుందని అర్థమైపోతుంది. సో ఈ విధంగా యాక్సెస్ అవుతూ పోతుంది. సో ఇంతే, ఇక్కడ వరకు మనం యాక్సెస్ ఎలా చేయాలో చెప్పాను. సో ఇంకా నాకు యాక్సెస్ చేయడానికి మనం ఏంటి, ఫస్ట్ మనం ఒకటి చూద్దాం. ఇక్కడ నేను ఏం చెప్పాను, ఇండెక్స్ అంటే 0 అని చెప్పాను. ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 అని చెప్పాను. 0 1 2 3 4. సో ఈ విధంగా రాశాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 1 2 3 4 5 తీసుకున్నాను, తీసుకోవడం మాత్రం లోపల డాటా. ఓకే, ఎలిమెంట్స్ ఇలా తీసుకున్నాను, 1 2 3 4 5 అని తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డాటా ఐటమ్స్ 5 ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేనేం చేస్తా, ఏ ఆఫ్ జీరో కావాలి నాకు. ఏ ఆఫ్ 0 అంటే ఏం లేదు, ఇండెక్స్ 0 అన్నట్టు ఇది. సో ఇండెక్స్ 0, ఏ ఆఫ్ ఇండెక్స్ 0 ఉంది కాబట్టి అరే ఇండెక్స్ 0 కాబట్టి 0 అంటే ఏంటి, నాకు 1. ఒకవేళ నాకు ఏ ఎలిమెంట్ కావాలంటున్నాను, ఇండెక్స్ 4th ఎలిమెంట్ కావాలంటున్నాను అంటే నాకు 5th, ఇది 5 అవుతుంది. ఇక్కడ చూడండి 5 లేదా. ఒకవేళ నాకు ఇండెక్స్ ఎంత 2 అనుకుంటున్నాను, నేను 2 కావాలనుకుంటున్నాను. సో నాకు ఏమవుతుంది ఇక్కడ 3. సో అది 3. ఓకే, సో ఈ విధంగా రాయొచ్చు. సో యూ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ ది అరే. సో నేను డైరెక్ట్గా ఎనీ ఎలిమెంట్ని నేను యాక్సెస్ చేసుకోవచ్చు. నేను కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అని చెప్పాను, కానీ నువ్వు యాక్సెస్ చేసేటప్పుడు ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్. ఇప్పుడు నాకు ఏ ఆఫ్ 1 కావాలనుకుంటున్నాను. ఏ ఆఫ్ 1 అంటే ఏంటి, నాకు ఇక్కడ 2. ఓకే, ఏ ఆఫ్ 2 కావాలనుకుంటున్నాను, నాకు ఏంటి ఏ ఆఫ్ 2 అంటే 3. సో ఈ విధంగా యాక్సెస్ చేయాలి. ఏ ఆఫ్ 3 కావాలి నాకు 4. ఈ విధంగా. సో నాకు ఈ ఇండెక్స్ చూసుకోవాలి. ఇండెక్స్ 1 ప్లేస్లో ఇండెక్స్ 1 ప్లేస్లో ఏముంది 2. సో ఏ ఆఫ్ ఇండెక్స్ ఇలా 3 అంటే ఇండెక్స్ ఇక్కడ చూసుకోవాలి. సో ఈ విధంగా ఇండెక్స్ చూస్తూ మీరు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ రాశాను, యూ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ ది అరే. మీరు కన్ఫ్యూజ్ కాకండి, నేను కంటిన్యూస్ మెమరీ అలొకేషన్లో అలొకేట్ అవుతుంది, కానీ యాక్సెస్ చేసినప్పుడు ఏ ఎలిమెంట్ అయినా డైరెక్ట్ ఇలా ఏ ఆఫ్ 0 అంటే ఎంత, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది 1 ఉంది. సో మీరు ఇంకా ఒకవేళ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి, ఈ 1 2 3 4 5 పైన కూడా 0 1 2 3 4 ఉంది. సపోజ్ నేను ఇక్కడ 16 18 20 22 25 ఇలా తీసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు నేను ఏ ఆఫ్ నాకు 3 కావాలి. ఏ ఆఫ్ 3 కావాలి. సో ఏ ఆఫ్ 3 కావాలంటే నాకేంటి 22. ఈ విధంగా రాయాలి. ఏ ఆఫ్ నాకు 0 కావాలి. ఏ ఆఫ్ 0 కావాలంటే ఇండెక్స్ 0 కాబట్టి 16. సో ఈ విధంగా రాయాలి. ఓకే, సో ఈ విధంగా మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి ఇది ఎలా రాస్తున్నాను అనేది. తర్వాత అడ్రస్ ఇద్దాం. ఇక్కడ సేమ్ మళ్ళీ నేను ఏం చేస్తాను, 100 104 108 112 116. ఎందుకోసం ఇస్తున్నానంటే ఒక్కొక్క దానికి 4 బైట్స్ అలొకేట్ అవుతుంది. దీనికి 4 బైట్స్, దీనికి ఇంటీజర్ కాబట్టి 4 బైట్స్ 4 బైట్స్ 4 బైట్స్ 4 బైట్స్ ఈ విధంగా అలొకేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను యాక్సెస్ చేయాలి. నేను ఒక ఫార్ములా ఉంది మనకి. బేస్ అడ్రస్ అంటే ఏం చెప్పాను, బేస్ అడ్రస్ 100. ఇక స్టార్టింగ్ అడ్రస్ని బేస్ అడ్రస్ అంటారు, దాని నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు మనం. సో ఫస్ట్ బేస్ అడ్రస్. సో బేస్ అడ్రస్ ఇది ఇండెక్స్ ఇంటూ సైజ్ ఆఫ్ డాటా టైప్. సైజ్ ఆఫ్ డాటా టైప్ అంటే నేను ఇంటీజర్ తీసుకుంటాను కాబట్టి నాకు 4, ఫ్లోట్ తీసుకుంటే 4, క్యార్ ఉంటే 1. సో ఈ విధంగా సో బేస్ అడ్రస్ తీసుకున్నాను. సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ మనం కనుక్కుందాం. నాకు ఇప్పుడు ఇది తీసేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకొని ఓకే 1 2 3 4 5 తీసుకుంటున్నాను సైజ్. ఓకే, సో నేనేం చేస్తాను, కేర్ఫుల్గా వినండి. 8 10 6 12 14 తీసుకున్నాను. సో ఇండెక్స్ 0 1 2 3 4. బేస్ అడ్రస్ 100 104 108 1112 116. ఎందుకంటే ఇంటీజర్ కాబట్టి బేస్ అడ్రస్ ఇట్లా రాశాను. ఇంటీజర్ టైపే తీసుకున్నాను కాబట్టి 4 బైట్స్. ఓకే, సింపుల్గా. ఇప్పుడు నాకు ఇక్కడ బేస్ అడ్రస్ అంటే ఏంటి, స్టార్టింగ్ ది బేస్ అడ్రస్, ఇది బేస్ అడ్రస్. బేస్ అడ్రస్ అంటే 100. బేస్ అడ్రస్ అంటే ఏంటి 100. ఇండెక్స్ అంటే ఇండెక్స్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 1 2 3 4. సో నాకు సైజ్ ఆఫ్ డాటా టైప్ సైజ్ ఆఫ్ నాకు ఇక్కడ ఇంటూ డాటా టైప్ ఉంది. సో ఇంటూ డాటా టైప్ కాబట్టి థియరీ బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొద్దిగా ఇంట్రెస్ట్ రాకపోవచ్చు, కొద్దిగా దీనిపైన ఫోకస్ చేయండి.
4 బైట్స్. కొన్ని మిషన్లో 2 బైట్స్ కూడా ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకండి. సో నేను ఇక్కడ సైజ్ ఆఫ్ ఇంటూ డాటా టైప్ 4 తీసుకున్నాను, 4 బైట్స్ కాబట్టి. సో నాకు ఇప్పుడు యాక్సెస్ చేయాలనుకుంటున్నాను, నాకు ఎనీ ఎలిమెంట్, నాకు ఏ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను, 1 2 3 4th లేకపోతే థర్డ్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. థర్డ్ ఎలిమెంట్ అంటే ఏంటి, 6. ఇండెక్స్ చూడకండి, ఇక్కడ చూడండి, థర్డ్ ఎలిమెంట్ని నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. థర్డ్ ఎలిమెంట్ ఏంటి, 1 2 3 6. సో నేనేం చేయాలి, ఇప్పుడు బేస్ అడ్రస్ ఫార్ములా చూడండి, బేస్ అడ్రస్ ఎంత, 100. తర్వాత ఇండెక్స్ ఎంత మనది, 1 2 3, ఇండెక్స్ ఎంత 2 ఉంది. ఓకే, తర్వాత సైజ్ ఆఫ్ డాటా టైప్ ఎంత, సైజ్ ఆఫ్ డాటా టైప్ 4. అర్థమవుతుందా, సింపుల్గా ఏం లేదు. ఇది బేస్ అడ్రస్. మనకు థర్డ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఏంది, 1 2 3, ఇండెక్స్ ఎంత 2. తర్వాత నేను సైజ్ ఎంత మనది, ఇది మీకు ఇట్లా అర్థం కాకపోతే ఇట్లా పెట్టుకోండి, ఇంటూ లెక్క, ఇది ఇంటూ, ఓకే ఇలా పెట్టుకోండి. సో 2 ఇంటూ సైజ్ ఆఫ్ డాటా టైప్ ఇంటూ డాటా టైప్ కాబట్టి 4 తీసుకున్నాను. సో 100 ప్లస్ 2 ఇంటూ 4 ఎంత, 8. సో 108. సో ఈ 108 అడ్రస్ వచ్చింది. సో నాకు 108 యొక్క 108 పోయి అడ్రస్ చూద్దాం. ఇక 108 ఇక్కడ ఉంది. సో ఆ ఎలిమెంట్ ఏంది, 6. సో ఈ విధంగా యాక్సెస్ అవుతుంది. సపోజ్ నాకు ఇది థర్డ్ ఎలిమెంట్ కావాలనుకున్నాను, ఇప్పుడు నేను నేను ఏ ఎలిమెంట్స్, 4th ఎలిమెంటా లేక 5th ఎలిమెంట్ కావాలనుకుంటున్నాను నేను. మీరు కూడా కావాలంటే చూడండి, ట్రై చేయండి ఇప్పుడే. 5th ఎలిమెంట్ ఏముంది చూడండి, ఫస్ట్ అయితే 1 2 3 4 5 14 ఉంది. సో నాకు దీని యొక్క అడ్రస్ రావాలి, యాక్సెస్ చేయాలనుకుంటే మనకు తెలుసు, కానీ తెలియనప్పుడు ఎలా యాక్సెస్ చేసి, ఇప్పుడు నాకు 5th ఎలిమెంట్ ఏందో తెలియదు మనకు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో నాకు 5th ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సో నేను బేస్ అడ్రస్ 100. తర్వాత 5th ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత, 4 ఉంటుంది. ఎందుకంటే సైజ్ ఎన్ని ఉన్నప్పుడు n-1 ఉంటాయి మొత్తం. ఓకే, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, సపోజ్ 5 డాటా ఐటమ్స్ ఉన్నాయనుకోండి. 5 డాటా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మన ఇండెక్స్లో 0 to 4 వాల్యూ ఉంటుంది. అంటే ఇది n తీసుకున్నాం అనుకో, ఇది n-1 ఉంటుందా లేదా. సో ఆ విధంగా. సో ఇప్పుడు చూడండి, 5th ఎలిమెంట్ 100 + 4 ఇంటూ ఏంది మనకు 4 ఏది ఇది ఇండెక్స్. తర్వాత నాకు సైజు కూడా ఏంది 4 బైట్స్. సో నేను ఏం చేస్తున్నాను, 100 + 4 4 16. సో ఏమవుతుంది, 116 అడ్రస్ ఏముంది చూడండి, 14th ఎలిమెంట్ 14ని యాక్సెస్ చేస్తున్నాను ఇలా. సో ఈ విధంగా ఫార్ములా రాసి ఈ విధంగా కూడా నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫార్ములా ఇచ్చాను, యాక్సెస్ ఎనీ ఎలిమెంట్కి సంబంధించిన ఫార్ములా ఇచ్చాను. ఈ విధంగా నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మళ్ళీ డెఫినేషన్ రాశాను. అరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ మోర్ దెన్ 1 డాటా ఐటమ్ ఆఫ్ సేమ్ టైప్. అరే అనేది ఏంటి, కలెక్షన్ ఆఫ్ మోర్ దెన్ 1 డాటా ఐటమ్ ఆఫ్ సేమ్ టైప్ అని చెప్పాను. తర్వాత ఫిక్స్డ్ సైజు ఇది సైజు A6 ఇచ్చావు. సో నువ్వు రన్ టైంలో ఈ ఫిక్స్డ్ సైజుని మార్చలేవు, గుర్తుపెట్టుకోండి. ఈ సైజుని మనం మార్చలేవు, ఒకసారి ఇస్తాం ఫిక్స్డ్ సైజ్ కూడా ఉండిపోతుంది. సపోజ్ నేను A = 10 అరే సైజు 10 ఇచ్చాను అనుకో, 10 ఉంటుంది. సో ఈ విధంగా కన్ఫ్యూజ్ కాకండి, ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. తర్వాత ఇండెక్స్ స్టార్ట్ ఫ్రమ్ 0. ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా అరే యొక్క ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. తర్వాత ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ అయిన తర్వాత మనం ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. అదే ప్రోగ్రామ్ని ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ నేను సింపుల్గా రాశాను, కొద్దిగా మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ రాస్తాను నేను, ఎంటర్ ఎనీ ఎలిమెంట్స్ అని అలా. సో నేను ఏం చేశాను, హెడర్ ఫైల్ మెయిన్ ఫంక్షన్ రాశాను. సో ఇక ఏం చేశాను, ఇక్కడ ఇంట్ అరే ఏం తీసుకున్నాను, సైజ్ 5 తీసుకున్నాను, ఐ అనేది డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు నేను ఫర్ లూప్ తీసుకున్నాను. ఓకే, మనం ఏమంటారు, రన్ టైమ్ ఇన్స్టలేషన్ చేస్తున్నాను. సో ఫర్ i = 0, i less than ఇది చూడండి, మీకు ఇక్కడ లాజిక్ ఫస్ట్ వినండి. ఇక్కడ ఇది చూడండి, ఫర్ i = 0, i less than 5, i++. తర్వాత లోపల scanf నేను ఇన్పుట్ ఇస్తున్నాను, %d ఇది అరే తీసుకున్నాను. తర్వాత ఇంకో లూప్ రాశాను ప్రింట్ చేయడానికి. సో ఇప్పుడు చూద్దాం. సో ఫర్ i = 0, i less than 5, i++. సో ఇప్పుడు నేను దీంట్లో ఏమవుతుంది, i = 0 స్టార్టింగ్. సో ఇది ట్రూ అయింది కండిషన్, ఎందుకంటే 0 less than 5 కాబట్టి ట్రూ అయింది.
సో లోపలికి వెళ్తుంది. స్కాన్ఎఫ్లో ఏమవుతుంది, ఏ ఆఫ్ జీరో, ఏ ఆఫ్ జీరో అడ్రస్ ఏంది, ఇది ఏ ఆఫ్ జీరో, ఎందుకంటే 0 1 2 3 4. ఓకే, సో దీని యొక్క అడ్రస్ ఏంటి, అడ్రస్ మనం ఇన్పుట్ ఇస్తున్నాను ఇక్కడ నేను. సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్ 4 bytes తీసుకున్నాను, ఇంటీజర్ టైప్ కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఇంటీజర్ టైప్ కాబట్టి. సో ఇప్పుడు నేను దీని యొక్క ఏం చేస్తున్నాను, ఏ ఆఫ్ జీరో, ఏ ఆఫ్ జీరో అంటే ఇదే కదా. సో ఇక్కడ నేను ఇన్పుట్ ఇస్తున్నాను. సపోజ్ నేను ఇక్కడ 8 ఇచ్చాను, 10 ఇచ్చాను, 12 ఇచ్చాను, 16 ఇచ్చాను, 18 ఇచ్చాను. ఓకే, సో ఈ విధంగా ఇచ్చాను నేను. ఫస్ట్ ఏ ఆఫ్ జీరో 8 రాశాను. మీకు ఒక్కొక్కటి రాసి చూపిద్దాం, మీకు అర్థమవుతుంది సింపుల్గా. సో ఏ ఆఫ్ జీరో ప్లేస్లో నేను 8 ఇన్పుట్ ఇచ్చాను స్కాన్ఎఫ్లో. తర్వాత ఏం చేశాను, I = 1. సో 1 అనేది <5. సో ఏ ఆఫ్ వన్ నేను ఏం చేశాను 2 అని ఇచ్చాను అనుకుందాం. తర్వాత ఏ ఆఫ్ మళ్ళీ I = 2, I = 3, I = 4, I = 5 తీసుకుంటే 5 అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి అక్కడ వరకు లూప్లో మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది, ఈ లూప్ నుంచి బయటకు వెళ్ళిపోతాం. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఇన్షియలైజ్ చేసేస్తున్నాను, ఏంది 4 తీసుకుంటున్నాను, 6 తీసుకుంటున్నాను, 10 తీసుకుంటున్నాను. సో ఈ విధంగా నేను అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ ఎలా చేస్తున్నాను చూడండి, ఫర్ ఇక్కడ రాశాను, ఒక ఫర్ లూప్ అయిపోయింది, స్కాన్ఎఫ్ అయిపోయింది. ఇప్పుడు ప్రింట్ ఎఫ్ చేస్తున్నాను, I <5, I++, I++. ఓకే, సో ఈ విధంగా రాసిన తర్వాత ప్రింట్ ఎఫ్ చేస్తున్నాను నేను. ఇది ఇంటీజర్ కాబట్టి %d, ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి %d. తర్వాత ఈ విధంగా రాశాను ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఇది ఇంకో ఫర్ లూప్ ప్రింట్ చేస్తున్నాను. ఆ లూప్ నుంచి బయటకు వచ్చాము, ఎందుకంటే I = 5 వచ్చిన తర్వాత 5 అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి 4 వరకే మనకి ఇండెక్స్ వాల్యూ. సో కరెక్ట్ అయిపోయింది, మనం ఆల్రెడీ ఇన్పుట్ ఇచ్చేసాం. నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది అయిన తర్వాత. సో ఫర్ I = 0, I <5, I++. సో ఏం చేశాను, నేను I = 0 తీసుకుంటాను. ఫస్ట్ I = 0 తీసుకుంటే ఏంటి, ఏ ఆఫ్ జీరో అంటే ఏంటి, ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది ప్రింట్ అవుతుంది, ఇది ఏ కాబట్టి. సో ఇది బేస్ అడ్రస్ అవుతుంది. సో ఏ ఆఫ్ జీరో అంటే ఇది ప్రింట్ అవుతుంది. తర్వాత ఏ ఆఫ్ 1, I = 1 తీసుకుంటాను, 1 <5 ట్రూ అవుతుంది. సో ఏ ఆఫ్ 1 అంటే ఏంటి, ఇది ప్రింట్ అవుతుంది. తర్వాత ఏ ఆఫ్ 2, తర్వాత ఏ ఆఫ్ 3, తర్వాత ఏ ఆఫ్ 4. ఎప్పుడైతే నువ్వు I = 5 వచ్చిందో, I = 5 వచ్చిందో, 5 అంటే ఏమవుతుంది, ఫాల్స్ అవుతుందా లేదా. సో ఫాల్స్ అవుతుంది కాబట్టి ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, ఫాల్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ లూప్ నుంచి ఎగ్జిక్యూట్ అయిపోయి మన ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోతుంది, అక్కడ వరకే అయిపోతుంది. సో ఈ విధంగా నువ్వు ప్రింట్ చేస్తావు. ఫస్ట్ స్కాన్ఎఫ్ చేసావు ఇక్కడ ఒక ఫర్ లూప్లో. స్కాన్ఎఫ్ అంటే నేను ఇన్పుట్ ఇచ్చాను, తర్వాత నేను వాటి నెక్స్ట్ ఆ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రింట్ చేశాను. సో దాన్నే ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు మనం ఆ ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇదే ప్రోగ్రామ్ని కొద్దిగా.